ఒక మహిళ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుడు చేసిన అరాచకం ఇప్పుడు హైలైట్ అయింది. గుంటూరులోని ఒక కాలనీకి చెందిన మహిళ ఇంటికి సమీపంలో మెయిన్ రోడ్డు పక్కన తన భర్తతో కలిసి మరమరాలు బట్టి నిర్వహిస్తోంది. మరమరాల కొనుగోలు నిమిత్తం గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నేత దేవరకొండ నాగేశ్వరరావు 2 ఏళ్ల క్రితం ఈ దుకాణానికి వచ్చాడు. షాపు నిర్వాహకురాల మీద కన్నేశాడు. మాటలు కలిపేందుకు ప్రయత్నించాడు. ఆమె స్పందించలేదు. దీంతో దుకాణంలో వరుసగా 3 దఫాలు దొంగతనం చేయించాడు. వైసీపీ నాయకులు అప్పిరెడ్డి, మద్దాలగిరి తెలుసని పోలీసులు చెప్పి దొంగలు పట్టుకునేలా చేస్తాంటూ మాయమాటలు చెప్పాడు. ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. పరిచయం పెంచుకుని లొంగ తీసుకున్నాడు. ఆ క్రమంలో నా మహిళ నగ్న ఫోటోలు, వీడియోలు తీశాడు. అవి దగ్గర పెట్టుకుని బ్లాక్మెయిల్కి దిగాడు. ప్రతిరోజు 4,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేసి వసూలు చేశాడు. గత 2 ఏళ్లుగా బలవంతంగా శారీరక సంబంధం కొనసాగిస్తూ డబ్బులు వసూలు చేశాడు. ఆమె భర్త తనకు అడ్డుగా ఉన్నాడు భావించి ఆయన అడ్డు తొలగించేందుకు పథకం రూపొందించాడు. గత ఏడాది డిసెంబర్, ఏప్రిల్లో 2 సార్లు అత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో గత నెల 13 డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో నాగేశ్వరరావు మహిళ మీద దాడి చేసి కొట్టాడు. దీంతో ఆ ముఖం మీద గాయాలయ్యి. వాటిని గమనించిన భర్త ఏం జరిగిందంటూ ప్రశ్నించాడు. దీంతో ఆ వ్యవహారం మొత్తాన్ని భర్తకు వివరించింది. విషయం తెలుసుకున్న నాగేశ్వరరావు మరోసారి ఆ మహిళ భర్తపై అత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో భార్యాభర్తలిద్దరూ పోలీసులు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 23 నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో నాగేశ్వరరావు రెచ్చిపోయి బెదిరింపులకు దిగాడు. భయంతో వణికిపోయిన ఆ కుటుంబం తమకు రక్షణ కల్పించాలని చట్ట ప్రకారం వైసీపీ నేత నాగేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. వాళ్ళ ఫిర్యాదును స్వీకరించిన ఎస్పీ కార్యాలయం అధికారులు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని నగరంపాలెం సీఐని ఆదేశించడం అన్నటువంటిది కీలకమైంది.